You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nirara, aradhya. మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని దమద గరి గ బగరి దని దని దద దని దద దని దద దని దద మగ మగ దద దద దని దని బా బగరి దద బగరి గ బగద బద దని దగరి బగద బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దని గ బద నా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంప
పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక. కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటిన కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కొలుకు లొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. ఎవ్వరూరారు కదా తన సరి సృష్టికే అర్థము చూపగ పుట్టినదే
తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని, సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని, ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై, నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవనా, మౌనాలే మమతలై మధురాల కవితలై, తుది చేరని కబురుల కథగడి కదిలెను రేపటి కథలకు ముందుడిలా. తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో, చమకు చమకు తన మువ్వలలో, చనకు చనకు సరికొత్త కళ. ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి, అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి. ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి, సంతోషం సరసన సంకోచం మెరిసిన, ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా. గద గదిలే వరుసన తమ ఎదలేం తడిసిన, గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో, చమకు చమకు తన మువ్వలలో, చనకు చనకు సరికొత్త కళ. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో, చమకు చమకు తన మువ్వలలో, చనకు చనకు సరికొత్త కళ. పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది. ఆ భ్రమే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే. అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే. కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే. పువ్వల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే. పువ్వల నువ్వే చూడగా
కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కనగలిసి మొదలయ్యేనో అలజడిగా అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నానెందుకో నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటోవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో
దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. గొప్ప ఆశీర్వాదం అది దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ రానున్నటువంటి కాలంలో ఇరువురు కలిసిమెలిసి ఐక్యముగా జీవించినట్లును శాంతి సమాధానములతో వర్ధిల్లునట్లును ప్రేమ బంధములు బలపడేటట్లుగా వీరి నిమిత్తమై ఇక్కడ ప్రార్థన చేద్దాం. యోగ్యముగా నెరవేర్చుటకు గాను మనమందరము చేసిన పాపముల నిమిత్తము క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు కోరుతున్నాను. ఏదైనా కలపు చేతను, వాపు చేతను, ప్రేమ చేతను, హస్తిక చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత విశేషణికైన పరిశుద్ధ ప్రేమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించనని మతిమారుతున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచండి. నీవు సంకల్పించిన మల్లెలో ఒలిశెట్టి బాలతీల కలయికను నీ సహాయంతో సురక్షితముగా ఉంచమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సామెత గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూసి వెలుపలికి వచ్చిరి. తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవును లేవనటకు గాను ఇరువురము ప్రార్థన చేయుదుము అని చెప్పెను. సారా లేచి నిలుచుండగా ఇరువురును ప్రభువు తమ్ము రక్షింపవలనని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను, మా పితరుల దేవుడు అయిన ప్రభు మీకు స్తుతి కలుగును గాక. నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగును గాక. ఆకాశమును నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొడియాడును గాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగాను ఆదముగాను తోడుగాను ఉండుటకై ఎవరు చేసి వారి నుండి ఏ మానవ జాతి ఉద్భవించను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడునుగాను చేసేదను అని నీవు నిశ్చయించుకొంటివి. నేను కామతృప్తి కరకు కాగా దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్ము కరుణతో చూచి ముసలి ప్రాయము వరకు మేము ఇరువురము కుడిమాడి జీవించినట్లు దయచేయము. ప్రార్థనను ముగిసిన తర్వాత వధూవరులు ఇరువురు తదాస్తు అని జవాబు చెప్పిరి. ఇది ప్రభువుని వాక్కు. దినములు గడిచిన పిదప గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహములకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పింది. అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు
వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ఉంచుకొని పొందు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయేరు. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసము ఇచ్చును. కానీ మీరు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితిరి అని పలికెను. ఈ విధమున యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషం. దయచేసి అందరూ కూర్చోండి. వివాహము దేవుని చేత తన స్వహస్తాలతో ఆశీర్వదింపబడుతూ ఉన్న గొప్ప కార్యము. ఆదిలో మానవుని కలుగ చేసినటువంటి దేవుడు ఒంటరిగా అతనిని ఉంచడం మంచిది కాదు అని అతని ప్రక్కటి ఎముక నుండి స్త్రీని కలుగజేసి వారిరువురిని దంపతులుగా ఆశీర్వదించాడు. అది మొట్టమొదటిసారిగా దేవుడు తన స్వహస్తాలతో వివాహ బంధాన్ని బలపరిచాడు. నాటి నుండి వివాహము అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడినది, దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నది అన్నదానికి సూచనగా ఆలయములలో ఈ కార్యమును నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆలయము అనేది దేవుని మందిరం, దేవుడు నివసించేటటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఆయన స్వహస్తాలతో ఎలానైతే మొదటి మానవుని దంపతులుగా ఆశీర్వదించాడు, నూతన వధూవరులుగా ఏర్పడబోతూ ఉన్నటువంటి వివాహ బంధములు అడుగు పెట్టబోతూ ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధి నుండి ఆశీర్వదించండి అన్నదానికి సూచనగా ఆలయములలో వివాహమును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈనాడు మల్లెల శౌరీలు లత కుమారుడైనటువంటి దిలీపు, బోలిశెట్టి శ్రీనివాసులు రామలక్ష్మిల కుమార్తె అయినటువంటి మాలతి వివాహపు అంతస్తులోనికి ప్రవేశించబోతూ ఉన్నటువంటి నూతన వధూవరుడు. ఈ నూతన వధూవరుడు దేవుని ఆశీర్వాదములతో నింపబడాలి అని మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. దైవాశీస్సులు వారి వైవాహిక జీవితమంతా కూడా తోడుగా ఉండి దేవుని ప్రేమను వారు కలిగి ఉండేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. మరి హైందవ మతంలో కావచ్చులు అంటే ఎవరు ఏమి చెబుతారు? బ్రహ్మ, విష్ణు, శివుడు. అలాగనే క్రైస్తవ మతములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిని పిత, ఆయన కుమారుడు. కారణంగా ఉండేటటువంటిది ప్రేమ బంధము, విడదీయరానటువంటి బంధం. అది ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత, ఆప్యాయత, మర్యాద, గౌరవము, విధేయత. వారు అన్యోన్యముగా ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండాలి.
ఒకరు చెప్పేటటువంటిది రెండో వ్యక్తి వినాలి. అదేవిధంగా మరొక సందర్భం వీళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళు వినాలి. ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. ఒక పనిని చేసేటప్పుడు ఆ పనిని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మొదలుపెట్టి ముగించేదానికన్నా ఇరువురు మాట్లాడుకొని చేసినట్లయితే అక్కడ ప్రేమ బలపడుతూ ఉంటాయి. ఆ ప్రేమ అనేటటువంటి దానిలో విచ్ఛిన్నత అనేది లేదు, విడిపోవడం అనేది లేదు. చివరి వరకు ఆ బంధము దృఢముగా ఉంటుంది. వారి బంధము దృఢముగా ఉండాలి అంటే ప్రతి కార్యమును కలిసి చేయాలి. అది ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, భోజనము చేసేటప్పుడు కావచ్చు. ఒక క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. కావున మీ ఉద్దేశమును తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్మల్ని మీరు ప్రశ్నించుచున్నారు. మహిళా దిలీపు వలిసెట్టి మారని ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటకు మీరు వేచేసి ఉన్నారా? జీవితాంతము ఒకరిని ఒకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సాధించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరు సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా మీరు వివాహ అంతస్తులు ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరు సభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమును పోలిసెట్టి మాలతి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖము సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. పోలిసెట్టి మాలతి అయిన నేను మహిళ తెలియపైన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము మేము ప్రేమించి గౌరవించుదును. చేసుకుని నేను వారు దయతో దానికి దృఢపరిచి నీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయునుగా. సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మానవ గుర్తుగా ఉన్న తాళిని ఆశీర్వదింపుడు. దీనిని వసతి స్వీకరించి ఈ మధువుని ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను ఒకరిని ఒకరు గౌరవించుకోవచ్చు. క్రీస్తునాథుని సమాధానం పితా పుత్ర పవిత్ర జీవితాంతము వరకు నేను కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్క
కాని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే వేయగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే. ఈ అప్పమును ద్రాక్షరసమును మీ పవిత్ర పీఠము చెంత అర్పిస్తూ ఉన్నాము. వివాహ మహోత్సవములు నూతన వధూవరులైన దిలీపు మారతి దంపతులను మీ పవిత్ర ఆశీర్వాదాలతో నింపి జీవితాంతము వరకు ప్రేమ బంధములు తోడ్పడినట్లు దీవించండి. ఇరు కుటుంబముల మధ్య సఖ్యత సమాధానమును బలపరచండి. ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరికీ మీ పవిత్ర ఆశీర్వాదాలను దయచేయండి. మా నాథుడైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువ ఎల్లప్పుడూ యుక్తము న్యాయము ధర్మము శ్రేయస్కరమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అవిచుకొనటకు ముందు రాత్రి శిష్యులతో మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జ్ఞాపకార్థము చేయుడు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచండి. ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ కుమారుడు స్థాపించిన శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. శ్రీ సభ నాయకులైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, భాగ్య పీఠాధిపతులను, గురువులను, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ విశ్వాసమునందు ప్రేమయందు ఫలింపచేయుడు. దంపతులను ఆశీర్వదింపుడు. ఇరువురి కుటుంబముల మధ్య ప్రేమానురాగములు సఖ్యత సమాధానము బలపడినట్లు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులందరినీ ఆశీర్వదింపుడు. వారి కుటుంబములను దీవింపుడు.
కలతలను తొలగించి ప్రేమతో సమాధానముతో సఖ్యతతో నింపుడు. క్రీస్తునందు సర్వశక్తి గలపుటైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మూసుకోవడానికి ప్రవేశిస్తున్న కీడులో నుండి మాకు రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహముల వరాకడ నిరీక్షించుచుందుము. వివాహపు అంతస్తులో ప్రవేశించినటువంటి ఈ నూతన దంపతులపై మీ కుడి హస్తమును చాచి వారి కొరకు నేను చేసేటటువంటి స్త్రీ పురుషులను మీ ప్రతిరూపములుగా రూపొందించి స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసి వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలేనని మీరు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదని బోధించితిరి. వివాహ బంధములు క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును సూచించితిరి. స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సాహచర్యముగా ఏర్పాటు చేసితిరి. మీరు వసగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరించలేదు. వివాహ బంధములు ఐక్యపరపబడిన మీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూచు ఈమె బిడ్డలు దిలీప్ మాలతీలను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవితులుగాక. శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాంధ్ర ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త దిలీప్ మానవీయందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగను వరప్రసాద జీవితమునకు సహా వారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీ సభను ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. వీరి కొరకు చేయు ఈ ప్రార్థన విశ్వాసములో పట్టుదల కలిగి మీ ఆజ్ఞలను నిరంతరము పాటించున్నట్లు ఆశీర్వదింపుడు. ఏక శరీరులుగా పొందిన వీరు నిష్కపటముగా జీవింతులుగాక. సువిశేష పఠనమునందు లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతులుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుడు. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును ప్రసాదింపుడు. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొన భాగ్యమును పొందుదురుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. సమాధానము ఒకరితో ఒకరిని తెలుపుకుంటాము. ప్రభు ఇందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా యొక్క ప్రవేశించగా నేను ప్రాప్తుడను కాను, కానీ నీవు ఒక్క మాట కలిగిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఉత్తమ స్థాపకుడు సర్వేశ్వర స్వామి
లేనివారు మిత్రులేని సకల నీళ్ళ స్వరూపులైన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపము చేత ద్రోహం చేస్తున్న మహామనస్థాపనాథ స్వామి మహామనస్థాపనాథ స్వామి ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకును. పవిత్ర బంధమందు మీరు ఐక్యపరిచిన ఈ నూతన దంపతులను ఒకే ప్రేమ యందు ఏకము చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. భగవంతుని ఆశీర్వాదముల పరిశ్రమల నుంచి ప్రార్థించుదాం. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు దీవించునుగాక. ఆమేన్. సంతానగుణము స్నేహితులాదరు సమస్త గిరులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించచ్చు మీరు ఈ లోకములు ఆవరించిన పేద సాగరు మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానితుడుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి బా
దోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం
తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే. తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే. నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా. నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో. నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం. ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. రానే వచ్చావా వానై నా కొరకే,
వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే
వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా, మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా, దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. ఊయును పాపల కంటి గుండెపై, కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే, కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే. మరిచా ఏనాడో ఇంత సంతోషమే, తీరే ఇప్పుడే పాత సందేహమే. నాలో లేదే మనసే నీతో చేరే మాటే
బ్రతికే నా స్వప్నమే ఏమిటిది చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిదే నీకో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో జయమంతి వనం జయమంతులు గట్టి దండ అల్లుకున్నా
మందర విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేసు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేసు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ పూలమే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల పూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే పల్లెరుకాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సిగ్గు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కట్టలే నున్నాని బుగ్గలే అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరం వచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ ముందే రాసి మూడు పూటల్లా ఎల్లి పోకుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లా తెల్లాని కొట్టు పిల్ల దాచేసి చెవులల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం చందమామా చిన్ననాటి ప్రేమ మారాడికి
దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే హాయ్ కొంటె సైగలే మాయ చేసలే చాటుమాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే బొమ్మా నీ కాళ్ళే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే మంగళారం వస్తే పూల సొక్క వేసి మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు చివర ఆగి తొంగి చూస్తానే నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి మందు తాగినట్టు చిందులేస్తానే ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా ఒక్క తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా యమ్మా బొమ్మా గుమ్మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే బొమ్మా నీ గాల్లే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను సుట్టనే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే తాకకుండా మెల్లో వేస్తాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే నిన్నో రానిలాగా చూసుకుంటలే వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ ముందర కొంతసేపిలా మూడో కంటికి కానరాదులే నువ్వు నేను పెట్టుకున్న ముద్దుకున్న ముచ్చట మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే బొమ్మా నీ గాల్లే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితే నువ్వే నన్నా నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం